చూస్తున్నాం భూదాన్ పోచంపల్లికి సంబంధించి మొత్తం కూడా బీజేపీ అభ్యర్థులంతా యువతులే అని చెప్పవచ్చు. మొత్తం కూడా యంగ్ యువకులను బరిలో దించారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒకవైపు చూసినట్లయితే 12వ వార్డు బలపరిచిన అభ్యర్థి ఈడెం సాయికృష్ణ. మరి సాయికృష్ణ గారు అడ్వకేట్ గారు. మరి సాయికృష్ణ ఎవరితో పోటీ చేస్తారంటే ఇద్దరు, ఒకటి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి అయినటువంటి తడక వెంకటేశ్వర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి అయినటువంటి గుండు మధు. వీళ్ళిద్దరి మీద బరిలో ఉంటున్నారు. యంగ్ యువకుడు క్రియాశీలకంగా బీజేపీలో ఉంటారు. ఎప్పటి నుంచో కూడా బీజేపీకి సంబంధించి ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మధు గారు అని చెప్పవచ్చు, కృష్ణ గారు అని చెప్పవచ్చు. ఒక్కసారి మనం అన్నతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇద్దరు చైర్మన్ క్యాండిడేట్లపై మీరు బరిలో ఉంటున్నారు, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ఒక యువకునిగా మీకు అవకాశం ఇచ్చారు. మీ వార్డుకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు? వారి మీద మీరు గెలిచే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉందని చెప్పాలి. నా పేరు సాయి కృష్ణ. నేను 12వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పైన నిలబడిన ఇద్దరు అభ్యర్థులు కూడా చైర్మన్ క్యాండిడేట్లే. ఒకరు తడక వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకొకరు గుండు మధు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇద్దరు కూడా ఏ విధంగానైనా సరే ఈసారి చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ధీమాతోటి వారు ఉన్నారు. కానీ వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా మేము స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. వాళ్ళు ఏదైతే డబ్బులు ఆశ చూపి వాళ్ళు గెలవాలనుకుంటారో ఓటర్లు కూడా 100% మా సైడే ఉన్నారు. బీజేపీ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయిపోయారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోచంపల్లికి అప్ అండ్ డౌన్ చేయడమే జరుగుతుంది. కాబట్టి నేనైతే రెగ్యులర్ గా అయితే పోచంపల్లిలో ఉంటా. నాకు హైదరాబాద్ లో ఎలాంటి ఆస్తులు లేవు. నేను హైదరాబాద్ పోవడానికి నాకు ఇలాంటి ఉండడానికి కూడా ఒక ఇల్లు కూడా లేదు. వాస్తవానికి వాళ్ళిద్దరు హైదరాబాద్ లో వండుకుంటూ ఇక్కడ పోచంపల్లి రాజకీయాలు నిర్వహించాలని చూస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే, తడక వెంకటేశ్వర్లు గారు గతంలో 10 సంవత్సరాలు సర్పంచ్ గా చేసిన వారు. ఇంకొకరు గుండుమాది గారు వాళ్ళు వార్డు మెంబర్ గా చేసారు. లాస్ట్ టైం కూడా కౌన్సిలర్ గా చేసారు. జనాలంతా కూడా వాళ్ళని ఈసారి కొత్త వ్యక్తికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఉన్నారు. వాళ్ళు కూడా జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే, ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏదైతే ఈ మన 6 గ్యారంటీలు ఉన్నాయో అవి కూడా సరిగ్గా అమలు పరిచే స్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ఒకటి ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే కిసాన్ కి రైతులకైతే ఏ విధంగా ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఏదైనా ఫండ్ కూడా మాకు మొన్న రుణమాఫీ చేయమని చెప్పేసి మేము ఒక 5 రోజులు టెంట్ వేసుకొని కూర్చున్నాం. అక్కడ కూడా ఒక 50 కోట్లు గవర్నమెంట్ దగ్గర లేవు మన పద్మశాలీలకు ఇవ్వడానికి. అదే రైతు రుణమాఫీ చేయడానికి లక్షల కోట్లు ఇమీడియట్ గా చేయడానికి ఉన్నాయి. ఒకటి ఈ 50 కోట్లు ఇవ్వడానికి లేని వాళ్ళకి మేము ఎందుకు ఓటేయాలని కూడా ప్రజలలో కొంచెం అవగాహన అనేది పెరిగింది. సాయి కృష్ణ, ఒకటే, ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కొనసాగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేశాము అని చెప్పి రేషన్ కార్డులే కావచ్చు, ఉచిత బియ్యమే కావచ్చు, ఇంధనం ఇల్లే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నట్టు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పథకాలే. మరి ఎందుకు మీరు బీజేపీ అభ్యర్థులు ఎందుకు దీన్ని ప్రచారం చేసుకోలేకపోతారు? కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు ఇంటింటికి తీసుకెళ్లలేకపోతారు? డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. జనాలకు కూడా అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు అందరూ ఎవరు ఇస్తారు? ఇప్పుడు రేషన్ కార్డులో బియ్యం ఇస్తారు. రేషన్ కార్డులో బియ్యం 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 1 కిలో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పింఛన్స్ ఇస్తారు. పింఛన్లలో కూడా 800 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే ఉంటాయి. ఇప్పుడు ఈ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తుంది. దాంట్లో 1,50,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్సే. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంది అనేది వాళ్ళు చేయడం లేదు. దాన్ని మేము ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా. ఇంకొకటి, అదే విధంగా మన పోచంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి జరిగిన విషయాలను కనుక గమనిస్తే, లాస్ట్ టైం 13వ వార్డు నుంచి చైర్మన్ గా ఎంపికైనటువంటి అభ్యర్థి చిట్టిపోలు శ్రీనివాస్ గారు కూడా ఈసారి కంటెస్టింగ్ రేస్ లో లేడు. అంటే రావడానికి కూడా ముందుకు లేరు. ఎందుకు అంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు. అసలు పోచంపల్లి ఏ విధంగా ఉందో అదే విధంగా. ఇంకొకటి, ఈ 2 సంవత్సరాల వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇంటి ట్యాక్సీలు 200% పెంచారు. 2024 నుంచి కూడా మేము లాస్ట్ టైం చూసినట్టయితే 200% ఇంటి ట్యాక్సీలు పెంచారు. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ లేదు. రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రజల నుంచి తీసుకోవాలి. ప్రజల డబ్బును తీసుకొని మేము పార్టీలకు ఇవ్వాలి. మా పార్టీ నుంచి పార్టీ ఫండ్ గా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని గెలిపించుకోవాలి. మా అభ్యర్థులని మేము ఇదే అవినీతి రాజకీయం చేయాలి అనే ధీమాతోటి ఉన్నారు. వాళ్ళు 6 గ్యారంటీలను కూడా ఎక్కడ కూడా అమలుపరిచిన విధానం లేదు. ఎక్కడ కూడా చేసింది లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే మోడీ గారిని ప్రపంచ దేశాలు ఆదరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మోడీ గారు చేసే స్కీములన్నింటినీ వేరే వేరే రాష్ట్రాలు
ప్రపంచ దేశాలు మా దేశానికి రండి అని గ్రీన్ కార్పెట్ పరుస్తున్నాయి. అంటే మన దేశం ఎక్కడుంది, ఏ స్థాయిలో ఉంది అనే విధంగా బయటి దేశాలే ఆలోచించేటట్టు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. సాయి కృష్ణ గారు, మనం చూస్తున్నాం మీరు పోచంపల్లికి సంబంధించి ఎన్నో విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, ఏ ఒక్క పని కూడా చేయలేదు. బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ రెండే అంటున్నారు. మరి బీజేపీ అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. మరి బీజేపీ అభ్యర్థిగా మీరు ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో మిమ్మల్ని ఓటర్లు ఏమని అడుగుతున్నారు, మీ యొక్క పథకాల గురించి ఏమని చెప్తున్నారు, మీరు వారికి ఏ హామీలు ఇస్తున్నారు? మేము ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం మీకు అందుతున్నాయి అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. వాస్తవానికి ఏమి ఇస్తున్నారు అనేది ఫ్యాక్ట్ చెప్తున్నాం. మేము వాళ్ళని ఏదో మభ్యపెట్టి ఓట్లు అడగట్లేదు. జరిగిన విషయాలు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తున్న ఫండ్స్ ఏందనేది వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తున్నాం. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు దగ్గరలో ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్. ఎక్కడ కూడా ఎయిమ్స్ హాస్పిటల్ అనేది మన తెలంగాణలో లేదు. మన దగ్గరికి మన తెలంగాణలో ఈ ప్లేస్ కి ఇవ్వడం కూడా చాలా అదృష్టం. మనం ఇక్కడ మోడీ గారు కూడా దానికి రీసెంట్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మనకు ప్రజలకు ఏదో చేయాలి. మనకు తెలంగాణలో గవర్నమెంట్ లేకపోయినా కూడా ఇన్ని ఆదరించి మనం ఇస్తుండడం అంటే మనం మోడీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ గారికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఈ పోచంపల్లి, ఈ భువనగిరి 2 మున్సిపాలిటీలను అన్ని బీజేపీ గెలిపించి వాళ్ళకు గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సాయి కృష్ణ, మీరు అంటుర్రు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటారు. ఒక యువకునిగా, ఒక లాయర్ గా మీరు బరిలో ఉంటున్నారు. కానీ మీపై పోటీ చేసే వాళ్ళు ఉద్దండులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వారిని మీరు తట్టుకోగలుగుతారా? ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇద్దరు కూడా ధనిక కుటుంబం నుంచి ఉన్నటువంటి వారు. మరి వారిని తట్టుకొని మీరు ముందుకు వెళ్తారా? వాళ్ళని తట్టుకోవడానికి ధనుకులే కావాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మంచి మనసున్న మహారాజు అయినా చాలు. ప్రజలలో పోవడానికి ప్రజలు నన్ను ఆదరించడానికి 100% సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ రాజకీయ అనుభవంతో కూడా విసుగు చెంది ఉన్నారు. వాళ్ళు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మన పోచంపల్లి చెరులో మట్టి తవ్వి కొన్ని crores of rupees వాళ్ళు అవినీతి చేసిర్రు. ఇది అందరికి తెలుసు, కానీ ఎవరు ఎక్కడ మాట్లాడరు. వెలికి తీసే ప్రయత్నం చేయడానికి నేను కౌన్సిల్లోకి వస్తున్నా, మున్సిపాలిటీలోకి వస్తున్నా. అక్కడ ఏం జరిగింది అవినీతి అనేది. రీసెంట్ గా వితౌట్ పర్మిషన్ ఇక్కడ ఒక మసీద్ కూడా కట్టారు. పర్మిషన్లు లేవు, ఎక్కడ లేవు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదైనా పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళ ఇంటి పక్కన కూడా మసీద్ కట్టుకోవడానికి. అంటే సాయి కృష్ణ, మరి బీజేపీ నుంచి నువ్వు బరిలో ఉంటున్నావు. ఇలాంటి సమస్యలు నీకు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే గుర్తొచ్చాయా? నువ్వు ఎందుకు సమస్యలు లేవలెత్తలేవు? మరి ఇన్ని అవినీతి జరిగింది, పోచంపల్లి అంతా కూడా కంపుమయమైందని చెప్తున్నావు. వాళ్ళేమో పోచంపల్లిని మోడల్ పోచంపల్లిగా చేసినామని వాళ్ళు అంటున్నారు. మరి నీవు కూడా ఈ యొక్క రాజకీయంగానే వాడుకుంటున్నావా? ఎందుకంటే నిన్నమన్నటి వరకు లేవనెత్తేటువంటి అంశాలను ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? లేదు, నేను ఆల్రెడీ ఆ మసీద్ మీద కంప్లైంట్ ఇచ్చిన. ఒకటి ఆ ఇసుక లారీలు మట్టి లారీలు పోతుంటే కూడా నేను ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి కూడా అక్కడే 2 లారీలు అక్కడే సీజ్ చేసి అలాగే ఉండిపోయినాయి. అందులో మట్టి కూడా అలాగే ఉంది. ఇదంతా నేను ముందు నుంచి కూడా ఈ అవగాహన ఎవరికి ఉన్నా లేకున్నా నేను యాజ్ పర్ లా ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలా పర్మిషన్ ఇచ్చారని మాట్లాడడం జరిగింది. ఇక్కడ మట్టి లారీలు వెళ్తున్నాయి, ఇది వితౌట్ పర్మిషన్ హైదరాబాద్ కి ఎట్లా వెళ్తాయని కూడా ఆపడం జరిగింది. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను నా కళ్ళ ముందు జరిగిన అన్ని కూడా ప్రజలకు తెలియపరచడము, మరియు మన మున్సిపల్ వారికి ఏదైనా తెలియని విషయాలు ఉంటే కూడా తెలియపరచడం కూడా చేయడం జరిగింది. నేను ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది కాదు, ప్రజల సేవ చేయడానికి మాత్రమే ఇందులోకి వస్తున్నాను. నేను ప్రొఫెషనల్ గా అడ్వకేట్ ని, న్యాయవాదిని. నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ కూడా ఇవన్నిటికి సమయం కేటాయించి మేము గోరక్ష పనులు కూడా చేస్తాం. ఆవుల బండ్లు కూడా పోతుంటే ఇక్కడ ఆపి ఎన్నో సందర్భాలలో పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ లో మేము ముందున్నాం కాబట్టి మేము కూడా కౌన్సిల్ మున్సిపల్లోకి వచ్చి ఆ అవినీతిని, ఏదైతే జరుగుతున్న అవినీతిని, వాళ్ళు చేస్తున్న విధానాలను వాళ్ళని ఎండగట్టడానికి మేము మున్సిపల్ కౌన్సిల్లోకి వెళ్ళాలని, మనకు ప్రజలు కూడా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం యువత పెడదారి పడుతుంది, యువత అంతా కూడా చెడుదారి పడుతున్నారు. చూస్తున్నాం డ్రగ్సే గానీ, అదే విధంగా మద్యమే కావచ్చు, మొత్తం కూడా ఏరులై పారుతుంది. దీనిపైన మీ బీజేపీ పార్టీ ఇప్పుడు 13 మంది కూడా యంగ్ యువకులు పోటీలో ఉంటున్నారు. మున్సిపాలిటీ పోచంపల్లికి సంబంధించి మున్సిపాలిటీ కైవసం చేసుకునే వైపు మీరు వెళ్తున్నారు. మరి ఈ యొక్క యువకులపై మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? యువకులు చెడుదారి పట్టకుండా ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ముఖ్యంగా మీరు చెప్పినట్లయితే ఈ మద్యం ఏరులై వారుడు, ఈ డ్రగ్స్ బానిసనైతే ఉన్నదైతే వాస్తవమే. ఇది అంతటా మనం చూస్తున్నాం. ఎక్కడే కాదు, పోచంపల్లి అనే కాదు, హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసినా డ్రగ్స్ పట్టుకోవడం జరుగుతుంది. వాటి మీద వాళ్ళు ఎంక్వైరీలు చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక భాగం అయితే ఇక్కడ మాత్రం జనాలని, ఉన్న యువతను కూడా
ఈ మద్యానికి బానిస చేసి మద్యానికి అలవాటు చేసి వాళ్ళని ఏ పనులు చేయకుండా ప్రభుత్వమే అన్ని ఫ్రీగా ఇస్తుంది. ప్రభుత్వమే వాళ్ళు ఇప్పుడు ఓటుకు ఇంతో అంతో పంచుతాము, మేము మద్యం ఇస్తాము అని వాళ్ళు చెప్పుకుంటారు. అది ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మద్యం కానీ ఏదైనా కూడా ఒక 5 రోజులు వస్తుంది, 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది. దాని తర్వాత ఎవరు కష్టం ఆడ చేసుకోవాలి, ఎవరు బువ్వ వాడే తినాలి అన్నప్పుడు జనాలు కూడా అటు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. డెఫినెట్ గా మేము ఎవరైతే ఈ మద్యాలు పంచి ఇది ఏమంటారు డబ్బులు పంచి రాజకీయంలోకి రావాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా ఓడిపోవడం అనేది జరుగుతుందని ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి, ఇద్దరు చైర్మన్ క్యాండిడేట్లే కాబట్టి వాళ్ళు విపరీతమైన డబ్బులు పంచడానికి కూడా వాళ్ళు వెనకాడము అని చెప్పేసి ప్రజలలో చాలా అవగాహనకు వచ్చిర్రు. ఏ డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మనకు పనిచేసేవారు కావాలి, మాకు లోకల్లో ఉండేవారు కావాలని ప్రజలు కూడా ఏరి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, మోడీ వైపు చూసి ప్రజలంతా మోడీ వైపు చూస్తుండ్రు. ఇయ్యాల వాళ్ళ మోడీ గారి చేసిన ఈ స్కీములు అవన్నీ వాళ్ళకు కూడా తెలిసిపోయినాయి. సొమ్మగొరది సొగగొరది అనే సామెతకు వాళ్ళు నిదర్శనం అయితే ఇప్పుడు మాత్రం జనాలకు అందరికి తెలిసిపోయింది ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, స్టేట్ గవర్నమెంట్ ఏంది, వాళ్ళకు కూడా అన్ని అనుభవాలు అయినాయి. కాబట్టి జనాలంతా మా బీజేపీ వైపే చూస్తారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇద్దరు చైర్మన్ క్యాండిడేట్లే నా పైన పోటీ చేసేవారు. ఈ మన కామారెడ్డిలో ఏ విధంగా జరిగిందో, ఈ మన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పైన మన వెంకటరమణ గారు ఏ విధంగా గెలిచారో ఇక్కడ కూడా మన బీజేపీ అభ్యర్థిగా నేను కూడా అలాగే గెలుస్తానని, అలాగే నన్ను ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, నా క్రమ సంఖ్య వచ్చేసి 3 సీరియల్ నెంబర్ బీజేపీ కమలం పువ్వు గుర్తు. నా పేరు ఈడం సాయి కృష్ణ. నాకు అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాం, యువకుడు ఉత్సాహవంతుడు ఈడం సాయి కృష్ణ గారు ఒకటే మాట చెప్తున్నారు. నేను లాయర్ గా ఉండి పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పోచంపల్లికి ఇప్పటికీ నా అనుభవం 33 సంవత్సరాలైనా 15 సంవత్సరాల నుంచి కూడా బీజేపీలోనే ఉంటూ ఎన్నో సమస్యలపైన కొట్లాడాను. పోచంపల్లికి సంబంధించి సాయి కృష్ణ అంటే బీజేపీ అంటే సాయి కృష్ణ అనేలాగా చేసుకున్నాను. అదేవిధంగా పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాను. ఇదే 12 వార్డుకు సంబంధించి నా పైన పోటీ చేసిన ఇద్దరు చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మధు గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ధనార్జన ధ్యేయంగా పనిచేసినప్పటికీ కూడా ఆ ధనార్జన ఎంత డబ్బులు తీసుకునైనా ఓట్లు మాత్రం నాకే వేస్తారు, మా కమలం పువ్వు గుర్తుకేస్తారు, బీజేపీని ఆదరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా భూదాన్ పోచంపల్లిలో బీజేపీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తాము. నాతో పాటు మొత్తం 13 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి సాయి కృష్ణ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, భూదాన్ పోచంపల్లి.